ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయము ఇటు రీతిగా 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో 8వ రోజు ఎందరైతే ఉపవాసం నుండి ఈ 21 డేస్ ప్రేయర్ చేస్తున్నారో నా ప్రార్థన ఒకటే, తప్పక దేవుడు ఆ దానియేలుతో దర్శించి శుభములు ప్రకటించి తనకు ప్రత్యేకమైన ప్రత్యక్షతనిచ్చినట్లుగా నీకు నాకు ప్రార్థన చేసి ప్రతి ఒక్కరికి ఆ దేవాది దేవుడే సమాధానంతో తృప్తిపరచును కాక. ఈ 8వ రోజు వాక్య ధ్యాన భాగము యేసయ్య జీవితంలో ప్రార్థన అనే అంశంలో భాగముగా ఈ దినము లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనము మనం ధ్యానం చేయడము. లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనము. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని, వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని. యేసయ్య ప్రార్థనా జీవితం నుంచి మనం నేర్చుకొచ్చినటువంటి అనేకమైనటువంటి ఆత్మీయ సందేశములు గడిచిన 7 రోజుల నుంచి వింటూ వస్తున్నాము. 8వ దినమున మీతో పంచుకొని ఆశపడుతున్నటువంటి మాట మోకాళ్ళపై చేసే ప్రార్థన. సో ప్రేయింగ్ ఆన్ నీస్. ప్రాముఖ్యంగా యేసయ్య ప్రార్థన జీవితంలో తను కలిగినటువంటి అనేక పద్ధతులు, విధానములు, యేసయ్య ప్రార్థన జీవితం నుంచి యేసయ్య ప్రార్థనకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత నుంచి మనం అనేక మాటలు నేర్చుకొని ఉన్నాము, అనుకుంటూ నమ్ముచూ ఉన్నాను. మీలో చాలామంది ఈ యేసయ్య ప్రార్థన జీవితం వలె మనందరము కూడా మీరందరూ కూడా మీ ప్రార్థన జీవితాలు వాక్యం ద్వారా మార్చుకుంటున్నారని విశ్వసిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు మనం నేర్పిస్తున్న మాట అంటే మోకాళ్ళపై చేసే ప్రార్థన గురించి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనము ఈ సమయంలో చదివి ఉన్నాను. ఆ సందర్భము గెత్సెమనే వనములో యేసయ్య చేసిన ప్రార్థన. గడిచిన దినము కూడా చూసి ఉన్నాము. యేసయ్య గెత్సెమనే వనములో చేసిన ప్రార్థనలో ఆయన ఏ రకంగా ప్రార్థన చేశాడు, బహు దుఃఖాక్రాంతుడయ్యాడని, చింతాక్రాంతుడుగా ఎంతో ఆవేదనతో తను ప్రార్థన చేశాడని. కానీ ఈరోజు మనం చూసేటువంటి మాటలో మనం గమనించాల్సిన విషయం అంటే తన యొక్క పోస్చర్, తను ఏ రీతిగా ప్రార్థన చేశాడు అని చూస్తే తను మోకాల్లోని ప్రార్థన చేశాను అనే మాట లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనంలో కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట చదువుతూ ఈ మాటలు వింటూ ఉంటుండగా ఈరోజు మనం అందరం కూడా మరొకసారి మన యొక్క మోకాల ప్రార్థన అనుభవాలు, మోకాల ప్రార్థన జీవితము ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకుందాం. అవును, తొలి దినాలలో ప్రభువును అంగీకరించిన తొలి దినాలలో, ఆ మొదటి దినాలలో ఆత్మలో ఎంతగానో ఆశతోటి ఆత్మీయ అభివృద్ధిని కోరినటువంటి ఆ మొదటి దినాలలో ప్రభు పైన ఎంతో ఆసక్తిని కనపరిచేటువంటి ఆ ప్రారంభ దినాలలో మోకాళ్ళ పైనట్టు ఎంతగానో గోజాడినటువంటి అనుభవాలు మనం అందరం కలిగి ఉన్నాం. కానీ అది ఏమైపోయింది, ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా అరుదుగా కనబడుతూ ఉంటుంది. మోకాళ్ళపై ప్రార్థన చేసేటువంటి జీవితాలు అనేక స్థలాల్లో కనబడటం లేదు, చాలా తక్కువ అయిపోయాయి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా కూడా మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. ఈరోజు మనం అందరం కూడా చాలా మంది కూడా పడుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఒకటి, ప్రార్థన చేయడము అది తప్పని చెప్పడం లేదు, కానీ ఒక్కొక్క పోస్చర్ కూడా ఒక్కొక్క సందేశాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మోకాళ్ళపైన ప్రార్థన చేయడం అంటే అది ఎటువంటి సందేశాన్ని దయచేస్తుంది? ఇట్ షోస్ అవర్ హ్యూమిలిటీ, ఇట్ షోస్ అవర్ సబ్మిషన్ టు గాడ్. అంటే మన సంపూర్ణంగా, సాధారణంగా ఏ వ్యక్తి కూడా ఏ మనిషి ఎదుట మోకాళ్ళుని విజ్ఞాపన చేయడం. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినట్లయితే పాత నిబంధనలు చూసినట్లయితే రాజుల ఎదుట అనేక మంది ప్రజలు మోకాళ్ళు ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ అ మెసేజ్ దట్ ఈస్ గివింగ్ టు అస్ అ సబ్మిషన్. అంటే వారు తమను తాము తగ్గించుకొని తమను తాము అర్పించుకొని ఉన్నారు. ఇంకా మాకంటే నీవే గొప్పవాడవు, మాకంటే నీవే గరుడవు, మేము ఏ పాటి వారము. సో ప్రేయింగ్ ఆన్ నీస్, మోకాళ్ళ పైన ప్రార్థన చేయడం వల్ల దేని తెలియజేస్తుందంటే
ప్రభు ఎదుట మనం కనబరుస్తున్నటువంటి గౌరవము, ప్రభు ఎదుట మనం కనబరుస్తున్నటువంటి ఆ దీన మనస్సు, ఆ తగ్గింపు జీవితము, ఆ సబ్మిషన్ కనబడుతూ ఉందండి. సో దట్స్ ద రీజన్. మరి ఒకవేళ మీరు అంటూ ఉండవచ్చు, ప్రార్థన చేయడం ఇంపార్టెంట్, కానీ అది హృదయ సంబంధంగా ఉండాలి. కానీ సో మన బాహ్యంగా ఎలా చేసినా పర్వాలేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫిజికల్ పోస్చర్. మనం కూర్చొని చేసినా, మోకాలపై చేసినా, ఇది ఎలా ఉన్నా పర్వాలేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆర్ వి కమ్యూనికేటింగ్ విత్ గాడ్. దేవుడితో మనం మాట్లాడుతున్నామా, దేవుడు మనతో మాట్లాడుతున్నా, ఇది ప్రాముఖ్యత. అవును, వాస్తవమే ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి నమ్మకం కలిగి ఉన్నాము, అది సత్యమైనది, అది వాస్తవమైనది. కానీ ఒకసారి ఆలోచన చేయండి, ఇందులో సత్యం ఉన్నప్పటికీ కూడా అయితే మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన జీవితంలో తాను ఎందుకు మోకాలను ప్రార్థన చేశాడు? ఒకసారి ఆలోచన చేయండి. అవును, ఏ విధముగా నిలబడినా, కూర్చున్నా, చేతులు ఎత్తి ప్రార్థన చేసినా, ఎక్కడి నుంచి అయినప్పటికీ కూడా మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడండి. అందులో ఏమాత్రము కూడా అనుమానం లేదు. కానీ యేసయ్య తన ప్రార్థన జీవితం నేర్చుకుంటుండగా తాను మోకాలపై ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాడు. సరే, మనకు ఒక మాదిరి పెట్టి వెళ్ళి ఉన్నాడు. అంటే ఒక మానవుడిగా తండ్రి అయిన దేవుని ఎదుట తను అర్పించుకునే, తండ్రి నేను నీ ఎదుట ఒట్టివాడని, ఐఎమ్ నథింగ్ బిఫోర్ యూ. తండ్రి, నేను నీ ఎదుట ఏమాత్రం గరుడను కాదు, నీవే నాకంటే గొప్పవాడివి, నీవే నాకంటే గరుడవు అని చెప్పి తను తగ్గించుకొని, సో ఆ ఫిజికల్ పోస్చర్ తన మోకాలపై తను విజ్ఞాపన చేసినట్టు చూస్తున్నాం. లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. మనలో ఎంతమంది, లేకపోతే మీలో ఎంతమందికి మరి మోకాలపై ప్రార్థన చేసే అలవాటు ఉందండి? లేకపోతే ఎంతమంది ఇదివరకు కలిగి ఉండేవారు కానీ ఇప్పుడు ఆ మోకాలపై ప్రార్థన అనుభవాన్ని కోల్పోయారు, లేదా దూరం అయిపోయారు? చాలా అరుదుగా మీరే పరిశీలించుకోండి. పడుకునే ముందు ఇదివరకు అయితే మోకాలపై ప్రార్థన చేసి పడుకునేవారు, కానీ ఇప్పుడు మంచం పైన కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఇది తప్పుగా చెప్పడం లేదు, కానీ ఆ మొదటి దినాలలో ఉన్నటువంటి మోకాల ప్రార్థన అనుభవం ఎక్కడికి వెళ్ళిపోయింది? భక్తుడు చెప్తూ ఉంటాడు కదా, ద డెవిల్ ట్రెంబుల్స్. సాతానుడు భయపడతాడంట, వణుకుతాడు ఉంటాడంట. ఎప్పుడంట? when the weakest of saints goes on his knees in prayer. ఒక బలహీనమైన విశ్వాసి కూడా సాతానును భయపెట్టగలడు. ఎప్పుడు? ఒకవేళ తాను మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగితే. ఏ విశ్వాసి అయినా వెంటనే మోకాళ్ళ పైన తన ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నట్లయితే వాడి ఎదుట సాతాను నిలబడడు. ఎందుకంటే అంత శక్తి అందులో కనబడుతూ ఉంటుంది. అందుకే అనేక మంది భక్తులకు కూడా అనేకమైనటువంటి మరి మాటలు, ప్రోత్సాహకమైనటువంటి మరి విషయాలు మరి చెప్తూ వచ్చారు. మరి కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు నీల్ బిఫోర్ గాడ్, దెన్ యూ కెన్ స్టాండ్ బిఫోర్ ఎనీ పర్సన్, బిఫోర్ ఎనీ పవర్. నీవు దేవుని ఎదుట మోకాళ్ళ అనుభవం కలిగి ఉండినట్లయితే ఈ లోకం ఎదుట ఎవరి దగ్గరైనప్పటికీ కూడా నీవు మోకాళ్ళు ఉండాల్సిన పరిస్థితి రాదు. నిన్ను దేవుడు నిలబెడతాడండి. హల్లెలూయా. దేవుడు నన్ను నిలబెడుతూ ఉంటాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏసీ రోజు అదే మనం నేర్పిస్తున్నాడు. పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనలు, కానీ ఏసీ జీవితంలో తనకు కలిగినటువంటి ప్రార్థన ఆ అనుభవాల్లో మోకాళ్ళపైన ప్రార్థన చేసిన అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మరొకసారి దాన్ని పరిశీలించుకుందాము. ఒక వ్యక్తి చెప్తూ వచ్చాడు, మన మోకాళ్ళు ఎంత నల్లగా ఉంటే మన ముఖములు అంత ప్రకాశవంతంగా ఉంటాయి. ఈ మాట నేను ఎప్పుడైతే ఒక దైవజనుడు చెప్పడం విన్నానో నా అనేక సంవత్సరం క్రితము, నేనేమనుకున్నానంటే నా మోకాలు ఎంత నల్లగా చేసుకుంటే నా ముఖములో అంత తేజస్సు, మోషేవల్ అంత ప్రకాశము ఉంటుంది అని దాన్ని లిటరల్గా తీసుకొని ఏం చేయడం ప్రారంభించానంటే, ఇంక మోకాలను ఎలాగైనా అంటే మీరు మరి ఇదేంటి బొగ్గు తీసుకొని మోకాలు రుద్దుకొని నలగ చేసుకున్నారే, ఇలా చేయలేదని మరీ అంతగా చేయలేదు. కానీ ఎలాగైనా నలగొట్టుకోవాలని చెప్పి కొన్ని సందర్భాలు నా జీవితంలో కొన్ని అనుభవాలు బహుశా నేను ఒప్పుకుంటాను. ఈ దినాల్లో మరి అటువంటి ప్రార్థన తక్కువైపోయింది. కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, ఉజ్జీవపరుస్తున్నాడు. మరలా ఆ మొదటి మోకాల ప్రార్థన అనుభవాలతో కట్టుకోండి మీ జీవితాన్ని. అప్పుడు ఏం చేసేవాడిని అంటే, సిమెంట్ మీద ఆ సిమెంట్ ఎక్కడ మోల్డింగ్ వేసారో సరిగ్గా ఫ్లాట్గా ఏమి కూడా పరచుకొని ఉన్నారో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడము. ఇంకా కఠినంగా ఉండాలని చెప్పేసి ఈ గులకరాలు తెచ్చుకొని గులకరాల మీద మోకాలను ప్రార్థన చేయటము. అంటే ఎంత ఆశ, ఆసక్తి దేవుని ద్వారా ఎలాగైనా కృప పొందుకోవాలని అటువంటి కొన్ని అనుభవాలు కొన్ని సంవత్సరాల క్రితం కలిగి ఉండేవాడిని.
కానీ ఈరోజు నాకే సిగ్గు అనిపిస్తుంది. ఈరోజు ఈ మాటలకు చెప్తూ ఉంటుండగా ప్రియ దేవుని బిడ్డలారా, మోకాళ్ళపై ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఇంట్లో కార్పెట్లు వేసుకొని చేస్తున్నాం, చాపలు వేసుకొని చేస్తున్నాం. క్షమించండి, తప్పని చెప్పట్లేదు. కానీ ఆ ప్యాషన్ ఈరోజు చాలా మందికి తగ్గిపోయింది. అంటే ప్రభుతో ఎంతో దీనముగా సబ్మిట్ చేసుకొని వారు తగ్గించుకొని అడగాలనేటువంటి ఆ ప్యాషన్, మనసులో ఆతృత, ఆ వేదన, ఆ భారము చాలా మంది తగ్గిపోయిందండి. కానీ ఈ ఉపవాస ప్రార్థన అనుభవాలలో ప్రభు మరొకసారి ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరుస్తున్నాడు. లెట్ us kneel down before God. దేవుని ఎదురు మోకాలు ప్రార్థన చేద్దాం. చూడండి, పాత నిబంధనలో ఒక ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. కొత్త నిబంధనలో ఒక ముగ్గురు వ్యక్తులు. నేను ఆ మాటలు చెప్పి మరి ఒక సందేశం ముగించిన ఆశపడుతున్నాను. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనంలో, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో, అదే రకంగా రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 54వ వచనంలో, ఈ 3 వచన భాగాల్లో చూసినట్లయితే ఎజ్రా భక్తుడు మోకాలపై ప్రార్థన చేసిన అనుభవం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. రాజుల మొదటి గ్రంథం 8:54 చూస్తే సొలొమోను ఒక మహారాజు, గొప్ప రాజు, మహారాజు ఉన్నప్పటికీ కూడా దేవుని ఎదుట ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మాత్రము మోకాలపైన ప్రార్థన చేశాడంటండి. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే దానియేలు కూడా మోకాలపై ప్రార్థన చేసే అనుభవాలు చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా ఎజ్రా ఒక ఉపదేశకుడు, ఒక శాస్త్రి, సొలొమోను ఒక రాజు, దానియేలు ఒక మంచి అధికారమైన వ్యక్తి. వీరందరూ కూడా తమకున్న అధికారాన్ని పక్కన పెట్టేశారు. అధికారాన్ని బట్టి నేనెందుకు మోకాళ్ళు ఉన్నారనే ప్రశ్న వాళ్ళు కలగకుండా దేవుని యొద్దకు సమీపిస్తున్నప్పుడు మోకాళ్ళ మీద వారు దేవునితో మాట్లాడడం మనం గమనించగలుగుతూ ఉంటారు. ఎందుకంటే అందులో శక్తిని వారు చూశారు, అందులో శక్తిని వారు అనుభవించారు. దానియేలు నిజంగా ఎంత ప్రోత్సాహం కనబడుతున్నారు అంటే, ఈరోజు మనం చాలా మంది మోకాళ్ళపై ప్రార్థన చేయమంటే మన మోకాళ్ళ నొప్పులని, కాళ్ళ నొప్పులని, శరీర బలహీనంగా ఉందని అనేక కారణాలు చెబుతూ ఉంటాం. అవును, మరి అనేకులు కూడా అటువంటి బలహీనం కలిగి ఉన్నారు, అది వాస్తవమే. కానీ అటువంటి బలహీనత లేనటువంటి యవనస్తులు కూడా కొంతమంది చెప్పడము అది ఎంతో వింతగా, విచారంగా కనబడుతుంది. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న ప్రకారంగా చరిత్రను బట్టి, స్టడీని బట్టి చూసినట్లయితే దానియేలుకు వయసు సుమారుగా ఆ సమయంలో 70 నుంచి 75 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. సో 75 years old person, not a young person, 75 years old person was praying to God on his knees. ఈరోజు ప్రియ యవనస్తుడా, నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ప్రియ సహోదరి, సహోదరు, ఈరోజు నీకు 70 సంవత్సరాల వయసు లేదు, కానీ అయినా చెప్తున్నాను, నేను బలహీనుడిని. అంత వృద్ధాప్యములో కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మోకాళ్ళపైన ప్రార్థనతో పోరాడు. అందుకనే దేవుడు అండి అటువంటి వ్యక్తులను గణపరిచాడు, అటువంటి వ్యక్తులు తగిన కాపుదలు దయచేశాడు, తన కృపను తోడుగా ఉంచాడు. నిజంగా ఈ లోకపు శక్తులతో మనం పోరాడాలంటే మన శక్తి, మన బలము సరిపోదండి. మోకాళ్ళ ప్రార్థన ద్వారా మాత్రమే మన అపవాది తంత్రములతో పోరాడగలము. ఈ అనుభవాలు లేని వారు తప్పకుండా అపవాది శోధనలో పడిపోతూ ఉంటారు. క్రొత్త నిబంధనలో కూడా చూసినట్లయితే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 40వ వచనంలో పేతురు యొక్క ప్రార్థన గురించి చూస్తూ ఉంటారు. అదే రకంగా అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం చూస్తే స్టెఫెను చేసిన ప్రార్థన చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 36లో చూసినట్లయితే పౌలు యొక్క ప్రార్థన చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో ముగ్గురు వ్యక్తులు, మరి వీరు కూడా మోకాళ్ళపై ప్రార్థన చేసిన వ్యక్తులు. గమనించండి, స్టెఫెన్ అంత ధైర్యము, ప్రభు కొరకు అంతగా తన హత్సాక్షిగా చనిపోయేంత బలమైనటువంటి ధైర్యం తనకి ఎలా వచ్చిందండి? తన మోకాళ్ళపై ప్రార్థన చేసే అనుభవం. అది ఇటువంటి సందర్భాల్లో ప్రజలందరూ రాళ్లతో తను కొడుతూ ఉంటుంటే, అప్పుడు కూడా రాళ్లతో కొడుతున్నారు, ప్రభువా నా బలం లేదు, లేచి కూర్చోలేను ప్రభువా అని చెప్పి అడగలేదంట. మరణిస్తున్న సమయంలో కూడా మోకాళ్ళపైన ఉండి తన శత్రువుల కోసం తన మీద కొడుతున్న వారి కోసము ప్రార్థన చేశాడండి. ఈరోజు ఇటువంటి ప్రార్థన అనుభవాలు ఎందుకు లేవు మన జీవితంలో? ఒక కుమార్తె చనిపోతే ఆ కుమార్తెను బాగుచ్చేం తల్లిదండ్రులు పేతురును పిలిస్తే పేతురు గదిలోనికి వెళ్ళి మోకాళ్ళపై నుండి ప్రార్థన చేశాడంటే దేవుడు జవాబిచ్చాడంటే దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో మనకు ఉజ్జీవపరుచుకుందాం. మన జీవితాల్లో ఈ ప్రార్థన చేసే విధానంలో మార్పులు తెచ్చుకుందాం. గడిచిన కొన్ని వారం నుంచి అనేక మాటలు ఏసీ ప్రార్థన చేసి నేర్చుకుని ఉంటుండగా ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రే ఆన్ యువర్ నీస్. ఇట్ షోస్ యువర్ సబ్మిషన్ టు గాడ్. ఇట్ షోస్ యువర్ హ్యూమిలిటీ టు గాడ్. ఇట్ షోస్ యువర్ రెవరెన్స్ టువర్డ్స్ గాడ్. ఈరోజు మన ప్రార్థన జీవితాలు మోకాళ్ళపైన ప్రార్థనతో మన కుటుంబాన్ని కట్టుకుందాం, సంఘాన్ని కట్టుకుందాం, మన జీవితాన్ని కట్టుకుందామండి. దాని గొప్ప శక్తి ఉంది. ఒకటే మాట మళ్ళీ చెప్తున్నాను, అపవాది తంత్రములపై, అపవాదిపై నీ జయం పొందుకోవాలంటే దేవుని ఎదుట నీవు నేను మోకాలు నొక్కపోతే సాధ్యము కాదు.
It is not possible to face or to fight against the devil and his principalities without having the prayer on our knees. అందుకని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూస్తున్న సడిలిన చేతులను వడిలిన చేతులను సడిలిన మోకాలను బలపరుచుడి. ఈరోజు చాలామంది మోకాలు బలహీనపరచబడ్డాయి. అందుకని భక్తుడు చెప్తూ ఉంటాడు, ఇది యెషయా గ్రంథము 35వ అధ్యాయం 3వ వచనం ప్రవచన వాక్యం ఇది. అందులో నుంచి కోట్ చేస్తూ హెబ్రీ పత్రిక గ్రంథకర్త తెలియచేశాడు కదా, వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచండి. బలహీనమైపోయి ఈరోజు మన మోకాల్లో ప్రార్థన చేయడానికి సంకోచిస్తూ ఉన్నాము, ఎంతో ఆలోచిస్తూ ఉన్నాము. మోకాలపై ఒక 5 నిమిషాలు ఉండడానికి కూడా ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఎదుట మోకాలు ఉండడానికి సిగ్గుపడవద్దండి, సిగ్గుపడవద్దు. నేను బలహీనంగా ఉన్నాను కారణంతో సాకులతోటి దూరం కావద్దు. ఈ అనుభవాన్ని కలిగి ఉందాము, దేవుని శక్తిని అనుభవిద్దాం. ఆ రోజు గెత్సెమనే వనములో యేసయ్య ప్రార్థన మాత్రమే కాదు, హి వాస్ ఫైటింగ్, పోరాడుతూ ఉన్నాడు. ఆ పోరాటము తను చేయగలుగుతున్నాడంటే మోకాలపై తన ప్రార్థనతో పోరాడుతున్నాడు. నిజంగా ఈరోజు ప్రభు యొక్క ప్రార్థన స్థితి మనకు జ్ఞాపకం చేస్తుంది. మనలో ఎంతమంది మోకాలపై ప్రార్థనలో చేస్తూ ఉన్నాము. సో పరిశీలించుకుందాము, మోకాల ప్రార్థన జీవితాన్ని ఉజ్జీవపరుచుకుందాము. దేవుడు అటు కృపను మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడానికి వందనాలు, ఘనుడానికి స్తోత్రాలు. అవును దేవా, మోకాల ప్రార్థన అనుభవాలు తగ్గిపోయాయి మా జీవితాలలో. తండ్రి, నీవు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. యేసు యొక్క ప్రార్థన జీవితముల ద్వారా తండ్రి మాకు నేర్పిస్తున్న ఈ ఆత్మీయ ప్రార్థన పాఠములకే నీకు వందనాలు, సందేశములకే వందనాలు. మరి ఈ దినమున ప్రభా తండ్రి జ్ఞాపకం చేసి ఉన్నాం, వడలిన చేతులు సడలిన మోకాలను బలపరచడం చెబుతూ ఉన్నాం. అవును ప్రభా తండ్రి, వయస్సులతో సంబంధం లేకుండా, వారికి ఉన్నటువంటి పొజిషన్స్ సంబంధం లేకుండా, వారు రాజులైనా ఘనులైనా తండ్రి, వారు వృద్ధులైనా ప్రభా తండ్రి, నీ కార్యము కోసము నీ సహాయం కోసం నీతో మాట్లాడడానికి వారు తమను తాము తగ్గించుకొని ప్రభా నీ ఎదుట మోకాల్లోని ప్రార్థన చేసిన బిడ్డలను ఈరోజు మా ముందు పెట్టావు ప్రభా. ఈరోజు మాకు అటువంటి అనుభవాలు దయచేయండి. మోకాళ్ళ మీద ప్రభా నీ లోకపు శక్తులతో పోరాడాలి ప్రభా. అప్పుడే ప్రభా సాతానుడు భయపడి వారు పారిపోతూ ఉంటాడు. కాబట్టి మా మోకాల ప్రార్థన జీవితంలో ఉజ్జీవపరిచి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ పాల్గొని ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనకు ఆలకించి జవాబులు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.